హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ అయితే గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు అయితే తీసానమాట. ఇంకా మా ఇంట్లో అయితే పిల్లలు కూడా అందరైతే ఇంకా అక్క వాళ్ళు కూడా అందరూ ఊరికైతే వెళ్ళారనమాట. ఇంకా ఈ డే అయితే ఎలా ఉంటుందో ఈరోజు అయితే వీడియో తీసానమాట. చూసేయండి స్కిప్ చేయకుండా. ఈరోజు మార్నింగ్కి అయితే నేనైతే నైటే పెసళ్ళు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా బియ్యం, అలానే మెంతులు కూడా వేసి నైట్ అయితే నానబెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ అయితే పట్టేసాను అనమాట. మార్నింగ్ లేచి ఇంకా బయట అంతా ఊడ్చేసి ఇంకా ఇల్లు కూడా ఊడ్చేసాను అనమాట. ఇంకా దీపం అయితే ముట్టించేసి ఇంకా టిఫిన్ అయితే చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా నార్మల్ దోశల కంటే ఈ విధంగా అన్ని రకాల పప్పులు వేసి నానబెట్టుకొని తింటే ఇంకా హెల్దీ. ఈ విధంగా మిక్సీ జార్లో ఇంకా సరిపోయినంత పప్పు వేసేసి ఇందులోకి గ్రీన్ చిల్లీ, అల్లం ముక్క, అలానే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఇదైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ పెసరట్లలోకి పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఈ విధంగా చుంచి వేసుకోండి. ఇందులోకి 1 కప్ వరకు పల్లీలని కూడా వేసుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకే 2-3 స్పూన్స్ వరకు పుట్నాల పప్పు, అలానే 4-5 వెల్లుల్లి, కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు ఎక్కువగా, పుట్నాల పప్పు కొంచెం తక్కువగా వేసుకుంటే చట్నీ అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి అయితే పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఇంకా పోపు అయితే వేసేసుకోవాలి చట్నీలోకి. చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఎక్కువగా వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెసరట్లలోకి అయితే ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేస్తున్నాను చాపర్లో వేసేసి. ఆనియన్స్ వేస్తే పెసరట్టు బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి ఇంకా నేను, మా హస్బెండ్, మా మామ ముగ్గురమే ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా కొన్ని ఆనియన్స్ అయితే ఈ విధంగా చాప్ చేసి అయితే పెట్టేశాను. ఇప్పుడు దోశ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా వెంటనే అయితే పెసరట్లు అయితే వేసేసుకోవాలి. పెనం పెట్టుకొని పెనం మంచిగా హీట్ అయిన తర్వాత ఇంకా మంట సిమ్లో పెట్టుకొని ఇంకా పెసరట్టు మొత్తం తిప్పేంత వరకు మంట సిమ్లోనే ఉంచుకొని మొత్తం తిప్పేసిన తర్వాత ఇంకా మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీకు మంచిగా క్రిస్పీగా కావాలనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటే క్రిస్పీగా అవుతుంది. ఈ విధంగా మంచిగా పెసరట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా దీనిపైన అయితే నేనైతే ఆనియన్, అలానే క్యారెట్ని కూడా తురిమి అయితే ముందుగానే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఆనియన్, క్యారెట్ వేయడం వలన ఇంకా దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అందుకనే ఇంకా సన్నగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఆనియన్స్ని. మీకు ఇష్టమైతే దీనిపైన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పిండి మిక్సీ పట్టేటప్పుడే వేసాను కాబట్టి అల్లం, పచ్చిమిర్చి ఇంకా మళ్ళీ వేయట్లేదు. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఉప్మా కూడా చేసుకుంటారు. నేనైతే ఇంకా అలా ఏం చేయకుండా మేము ముగ్గురమే ఉన్నామని చెప్పేసి ఇంకా అది ఓన్లీ చట్నీ మాత్రమే చేశాను అనమాట. ఈ విధంగా మంచిగా వన్ సైడ్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇంకా సెకండ్ వైపు కాల్చాల్సిన పని లేదు, ఇంకా తీసేసుకోవడమే అనమాట. చూసారు కదా మంచిగా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అన్ని పప్పులు నానబెట్టేసుకొని ఒకసారి ట్రై చేయండి. దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టమాటో చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా దీనిపైన ఇష్టం ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యారెట్ ఒకటే వేసాను. ఇంకా మా హస్బెండ్కి అయితే దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇంకా లోపు అయితే నేనైతే ఇంకా బ్లాక్ టీ అయితే తాగుతున్నాను. మార్నింగే కదా ఇంకా తలస్నానం కూడా చేశాను కాబట్టి కొంచెం వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉంది ఈరోజు. ఇంకా వాళ్ళకైతే వేసి ఇచ్చేసి మా మామయ్యకి, మా హస్బెండ్కి వేసి ఇచ్చాను. వాళ్ళైతే తినేశారు. ఇంకా నేను కూడా వేసుకొని అయితే తింటున్నాను ఇక్కడ. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఈ విధంగా చేసుకున్నాం అనమాట. ఇంకా లంచ్లోకి అయితే నేనైతే వైట్ రైసే పెట్టేశాను అనమాట. కర్రీ అయితే ఇంకా టమాటో, ఆనియన్, బాయిల్డ్ ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న పెద్ద సైజు 2 ఆనియన్స్ని అయితే వేసాను అనమాట.
ఈ విధంగా చాపర్ ఉంటే అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఆనియన్స్, టమాటో అలానే బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే చేసేసాను అనమాట లంచ్లోకి అయితే. ఈ కర్రీ అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది కూడా ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి. చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఈ కర్రీ. ఇంకా లంచ్ అయితే ఇంకా నేను, మా హస్బెండ్ అలానే మా మామ అయితే ముగ్గురం అయితే లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఇంట్లో అయితే ఎవరు లేరనమాట. చెప్పాను కదా మా అక్క వాళ్ళు అయితే అందరూ ఊరికి వెళ్ళారు. సో ఇంకా మేమే ఉన్నాం కాబట్టి అస్సలు టైంపాస్ అయితే అవ్వట్లేదన్నమాట. పిల్లలు అయితే లేరు కదా. ఇంకా మా చిన్న తల్లి అయితే అస్సలకి ఫస్ట్ టైం అనుకుంటా మా విన్ని అయితే. నేనైతే ఫస్ట్ టైం ఉంటున్నాను. అంటే నాకు సిజరింగ్ అలా అయినప్పుడు అయితే తనని వదిలేసి ఉన్నానమాట. ఇంకా నార్మల్గా అయితే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట తనని వదిలి ఉండడం అయితే. సో నాకు కూడా ఎలానో అనిపిస్తుంది అనమాట. సో ఇంకా లంచ్ అయితే ఇంకా నేను, మా హస్బెండ్ అయితే చేసేసామన్నమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఈ కర్రీ అయితే ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంకా నేను, మా హస్బెండ్ అయితే అలా మాట్లాడుకుంటూ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాము. నిజంగా పిల్లలు ఒక్కరోజు లేకపోతేనే ఎలానో అనిపిస్తుంది అసలు ఇంట్లో అయితే. అంటే 2 డేస్ అవుతుందన్నమాట వాళ్ళైతే ఊరికి వెళ్ళేసి. నాకైతే అస్సలు రోజంతా ఇంట్లోనే ఉండి ఒక్కరోజు లేకపోయేసరికి ఎలానో ఉంది అసలు. ఇంకా లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే 4:30 అవుతుంది. ఇంకా టీ అయితే పెట్టేద్దాం అని చెప్పేసి బ్లాక్ టీ అయితే పెడుతున్నాను మా ముగ్గురికి. ఇంకా ఇందులోకి అల్లం, ఇలాచి అయితే దంచేసి వేసేసాను, షుగరు అలానే టీ పొడి వేసేసి ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట. మా హస్బెండ్కి, మా మామకి అయితే టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా అయితే టీ అయితే తాగేస్తాను. అసలు ఈరోజు అయితే ఎండ అనేది లేదు, మొత్తం కూల్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. సో తనకి అయితే ఇచ్చేసాను అనమాట బ్లాక్ కాఫీ అయితే. సో తనకు కూడా ఇచ్చేసి ఇంకా నేను కూడా అక్కడే కూర్చొని ఇంకా నేను కూడా అయితే బ్లాక్ టీ అయితే తాగేసాను అనమాట. సో మా మామయ్య అయితే బయట కూర్చున్నారు, తను కూడా తాగేశారు. ఇంకా నేను, మా హస్బెండ్ అయితే ఇక్కడ టీ అయితే తాగుతున్నాం అనమాట. ఇంకా నైట్ అయితే డిన్నర్లోకి గోబీ పరాటా చేద్దామని చెప్పేసి ఇంకా క్యాలీఫ్లవర్ని అయితే ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని ఇంకా తురుముతున్నాను అనమాట. గోబీ పరాటా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా అందులోకే పిండికి అయితే తడుపు కూడా పెట్టేసుకుంటున్నాను. వచ్చేసి గోధుమ పిండి కూడా తడిపి పెట్టేస్తే ఇంకా ఈజీగా అయిపోతుందని చెప్పేసి ముందుగానే పిండిని అయితే తడిపి పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పిండి అయితే ఓన్లీ సాల్ట్ ఒకటే వేసాను అనమాట. ఈ విధంగా తడిపేసి పెట్టేస్తున్నాను పక్కకి. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మంచిగా తురిమి చేసుకుంటే ఇంకా ఉడకబెట్టకుండా అలా ఒకసారి ఈ రెసిపీ కూడా వీడియో అయితే తీసాను అనమాట. ఇది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి, గోబీ పరాటా ఏ విధంగా చేశాను అనేది. సో ఇంకా నైట్ అయితే అందరికీ ముగ్గురికి అయితే గోబీ పరాటాలే చేశాను అనమాట. డిన్నర్లోకి అయితే చపాతీ పిండిని తీసుకొని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి ఇంకా మధ్యలో అయితే ఆ కాలీఫ్లవర్ది స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ స్టఫింగ్ అయితే మధ్యలో పెట్టేసుకొని ఇంకా క్లోజ్ చేసేసి ఇంకా చపాతీలా చేసుకోవాలి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఈ విధంగా స్లోగా, అసలు బరువు వేయకుండా స్లోగా చేసుకోవాలి. కొంచెం లావుగానే వస్తాయి, మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం మీడియంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా పెనం పెట్టేసుకొని ఇంకా పెనం హీట్ అయిన తర్వాత ఇంకా వేయించేసుకోవాలన్నమాట. ఇంకా నైట్ అయితే ఇంకా పెరుగులోకి అయితే ఇంకా గోబీ పరాటా చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన టమాటో ఎగ్ కర్రీ కూడా ఉండే. ఇంకా నేను, మా మామయ్య అయితే ఇంకా గోబీ పరాటా తిన్నాం. మా హస్బెండ్ అయితే ఒకటి తినేసి ఇంకా కొంచెం చపాతీ అయితే తిన్నారనమాట తనైతే. సో నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుండే టేస్ట్. వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. సో ఈ విధంగా మంచిగా 2 సైడ్స్ ఆయిల్తో కానీ లేదంటే బటర్ ఉంటే బటర్తో కానీ నెయ్యితో కానీ మంచిగా కాల్చుకొని తీసుకుంటే ఇంకా టేస్టీ గోబీ పరాటా అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 5 అయితే చేశాను అనమాట. నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే కొంచెం బిజీగా ఉన్నారని చెప్పేసి తను లోపలే వర్క్ చేసుకుంటున్నారు. నేనైతే ఇంకా కర్డ్తో అయితే ఇక వేడిగా ఉన్నప్పుడే తినేసాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా వీడియో పెట్టిన తర్వాత మీరు కూడా చూసి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మార్నింగ్ నుంచి అయితే గిన్నెలు అయితే ఏం కడగలేదు, సో ఎక్కువ అయిపోయాయి. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా పడుకున్నాను అనమాట. సో ఈరోజు వీడియో మాత్రం ఇది. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.